మాటలు చెప్తే ఆయనకి పాపం ఒకరోజు యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ఉన్నప్పుడే ఆయన ఈ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇస్తే అందరూ నిజమని నమ్మారు. ఒకనొక రోజు పొద్దున్నే కత్తిమేసి చచ్చిపోయాడు. చనిపోగానే నేనే ఫస్ట్ ఫోన్ చేశాడికి. ఫోన్ చేసి, బ్రదర్ మీరు ఇలా చెప్పడం వల్ల దేవుని నామం అవమానపడుతుంది, ఫోను తీయట్లా, మెసేజ్ పెట్టా. మెసేజ్ చూశాడు, వెంటనే అది బ్లాక్లో పెట్టేశాడు. ఆ కింద కామెంట్స్ అన్నీ ఆయన తిట్టడమే. ఎందుకు నువ్వు తీర్చుకో, తిక్కల ప్రవచనాలు ఎందుకు? ఇప్పుడు దేవుడు తర్వాత ఆయన సమర్థించుకుని ఏం చెప్పేస్తా, దేవుడు ముందు నాకేమనో బ్రతుకుతాడు, సేవ చేస్తానని చెప్పి తర్వాత దేవుడు అతను బ్రతకని చెప్పాడు, నేను వీడియో చేయడం మర్చిపోయాను, కుదరలేదు అన్నాడు. ఏది వాస్తవం అంటే కవరింగ్ చేస్తా ఉన్నాడు. కరెక్ట్ అంటారు ఇవన్నీ? ఇలాంటి వాడికి ఇప్పటికీ ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు తెలుసా? యూట్యూబ్లో ఎన్ని ఫాలోవర్స్ ఉన్నారు తెలుసా అతనికి? నేను అనుకుంటే ఇట్లా తిక్కలోళ్ళు ఎడ నమ్ముతున్నా అసలు. ఒక చోటకి వెళితే ఇక్కడ నువ్వు కానుకలు అయిపోతే నేను చంపేస్తాడు దేవుడు అని చెబుతాడు. వాళ్ళని నమ్ముతారు, ఇంకొకరు నమ్మరు. అంటే వీళ్ళకి భయమా లేకపోతే ఏంటో నాకు తెలియదు, కానీ అక్రమమైన దాన్ని, అన్యాయమైన దాన్ని నమ్ముతారు. ఈరోజు చాలామంది చూడండి, ఇంకో ట్రోల్ అవుతుంది ఇప్పుడు వాక్యాల్లో. పేర్లు పెట్టి పిలుస్తాం, పేరు చెప్పనులే నేను, ఎందుకంటే మళ్ళీ నన్ను ట్రోల్ చేస్తారు చాలామంది. కొన్ని పెట్టి పేర్లు పెట్టి నేనే చెప్తా, దేవుడు పరిచయం చేసినాడు నమ్మకంగా, దేవుడు కానీ చేస్తాడు, ఎవరికైనా చేస్తాడు. కానీ దేవుడు చేయని వాటిని కూడా చెప్పి చాలామంది ప్రవచనాలని, ప్రవక్తలు ప్రవచన వరాన్ని ఆసక్తితో అపేక్షించిన బైబిల్ గ్రంథంలో ఉంది క్లియర్గా. కొరింథీ పత్రిక 12, 13 అధ్యాయం, 14 అధ్యాయాలు. ప్రవచన వరం అంటే తెలుసా మీకు? ప్రవచన వరం అంటే తెలుసా? ప్రవచించుటంటే వాక్యాన్ని సమృద్ధిగా విస్తరింపజేయడం ప్రవచనం. చాలామందికి దీని గురించి అవగాహన లేదు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక చూడండి ఒకసారి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన 1 పత్రిక. బుద్ధివాక్యము, జ్ఞానమును, అంటే స్వస్థపరిచే వరమును, చేయి శక్తిని, ప్రవచన, మరి ఒకనికి ప్రవచన వరం అంటే దేవుడు ఒక్కొక్కరికి ఒకటి ఇస్తాడు. అయితే ఇప్పుడు 1 కొరింథీయులకు రాసిన 14వ అధ్యాయం చూడండి. 14వ అధ్యాయము 5వ వచనం. మీరందరూ భాషలతో మాట్లాడాలని కోరుచున్నాను, మీరు ప్రవచింపవాలని మనం విశేషంగా కోరుచున్నాము. అంటే సంఘ క్షేమాభివృద్ధి పొందు నిమిత్తము భాషలతో మాట్లాడేవాడు అర్థము చెప్పితే కానీ వానికంటే ప్రవచించువాడే. ఇప్పుడు ప్రవచన వరాన్ని ఆసక్తితో, మొదటి వచనం కూడా చదవమ్మ. ప్రేమ కలిగి ఉండి, ప్రయాసపడి, ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడు. విశేషముగా మీరు ఏ వరాన్నంట? ప్రవచన వరమును అపేక్షించుడు. ఇక్కడ ప్రవచించు వాడే శ్రేష్ఠుడు. చూడండి ఒకసారి 6వ వచనం కూడా. సహోదరులారా ఆలోచించుడి, భాషలతో మాట్లాడుచు నేను మీ యొద్దకు వచ్చి సత్యమును బయలుపరచవలనైనను, జ్ఞానోపదేశము చేయవలెను, ప్రవచింపవలనైనను, బోధింపవలనైనను నేను మీతో మాట్లాడకపోయినా ఎడల నా వల్ల ప్రయోజనము, అంటే ఉపయోగం లేని మాటలు చెప్పడం వల్ల ఉపయోగం ఉందంటారా? ఏది లేదు. కాబట్టి పిల్లన గ్రోవి కానీ వీణి కానీ నిర్జీవ వస్తువులు వాదం ఇచ్చినప్పుడు స్వరములతో భేదం కలుగజేసిన ఊదినదేదో మీటినదేదో ఎలాగో తెలియను, అలాగే బూర స్పష్టము కానీ ధ్వని ఇచ్చినప్పుడు యుద్ధమునకు ఎవరు సిద్ధపడును. కాబట్టి మీరు స్పష్టమైన మాటలు నాలుగుతో పలికితేనే కానీ పలికినవి ఎలాగో తెలియదు, మీరు గాలితో మాట్లాడుతున్నట్టు. కాబట్టి దీని అర్థం ఏంటంటే మాట్లాడేవాడు ఖచ్చితంగా స్పష్టంగా, ఇప్పుడు కీబోర్డ్ ఇది ప్లే చేస్తే స్పష్టంగా దీని వాయిస్ వస్తుంది. పిల్లన గ్రోవి అంటే ఒక ఫ్లూట్ మాట్లాడడానికి స్పష్టంగా ఇస్తుంది, ఇవ్వకపోతే దానికి ఉపయోగం లేదు. అదే రీతిగా అర్థం లేని మాటలు మాట్లాడే కన్నా అర్థమయ్యి సంఘక్షేమం నిమిత్తము దేవుని వాక్యాన్ని ప్రకటించే వరాన్ని మీరు అపేక్షించండి బైబిల్ చెప్తుంది. ప్రవచించే వరం అంటే ప్రవచన వరం, దేవుని వాక్కును తెలియజేసే వరం అంటారు. దీన్ని జాగ్రత్తగా వింటే ప్రవచన వరం అంటే ఏంటంటే దేవుడు చెప్పిన మాటను ప్రజలకు తెలియజెప్పడమే ప్రవచనం. ఇప్పుడు దేవుడు బైబిల్ గ్రంథంలో అన్నీ తెలియజేసే వీటిని వేరే వారికి వివరించి చెప్పడమే ప్రవచనం. అలాగని చెప్పేసి ప్రవచించేవాళ్ళు లేరా? అది వేరు. ప్రవచనం అంటే దేవుని మాటను తెలియజెప్పడం, బైబిల్ వాక్యాన్ని తెలియజేయడం ఒకటి. రెండవది వచ్చేసరికి దేవుడు చెప్పిన మాటని ఇతరులకు ఇలాంటి ప్రవక్తలు బైబిల్ గ్రంథంలో ఉన్నారు. మరి సమయలు మరి అన్ని దేవుడైతే చెప్పాడు దాన్ని ఖచ్చితంగా ప్రజలకు చెప్పాడా లేదా? ఎక్కడున్నాడంటే సామాన్లో దాగి ఉన్నాడు, ఖచ్చితంగా చెప్పాడు, తీసుకొచ్చాడు. కాబట్టి ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి ఏది పడితే అది నమ్మేయొద్దు, దేవుని యొక్క నామాన్ని దూషించుకోవద్దు. మరి చాలామంది పేర్లు పిలుస్తున్నారు, వెళ్ళిన తర్వాత ఇద్దరు నిలబడ్డారంట, ఒక పేరు పిలిస్తే నిలబడితే అమ్మ ఆయనకి ఏం చేయాలో అర్థం కాక వెంటనే తమాయించుకుని అమ్మ దేవుడు పిలుస్తుంది నిన్నుగా. ఆవిడ ఎంత బాధపడిద్ది అంటే దేవుని దృష్టిలో నేను లేనా, నన్ను దేవుడు పిలవడా అని ఎంత బాధపడింది. కాబట్టి నేను అంటాను, ఇలాంటివన్నీ దేవుడు పిలవచ్చు, తప్పులేదు, వరాలు ఉన్నాయి కాదంటలే. కానీ
లేని దానిని దేవుడు చెప్పని దాన్ని చెప్పి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం అనేది ఈ రోజులు బాగా జరుగుతుంది. యూట్యూబ్లో కొట్టుకులాడుతున్నా తెలుసా మీకు, ఒకళ్ళని వాళ్ళతో అనుకుంటాం, ఒకళ్ళు ఎంచడం అదని ఇదని ఒకటి చేసిన దాన్ని తప్పండి, ఇంకోటి తప్పండి, ఇవన్నీ పక్కన పెడితే బైబిల్ వాక్యము చదువుకొని జాగ్రత్తగా ముందుకెళ్ళడం తప్ప చేసేది ఏది కూడా లేదు. ఇప్పుడు సమూయేలు గురించి మనం ఆలోచిద్దాం. సమూయేలు అంట మరి యుద్ధంలో చనిపోగానే ఆయన ప్రవక్తగా తర్వాత అంట ఈయన మరలా రామాలకి వెళ్ళిపోయాడు. సమూయేలుకి వివాహమైందా లేదా? చాలామంది తెలియదు కదా. సమూయేలుకి వివాహమైందా లేదా? సమూయేలు దేవుని సేవకి అర్పించబడ్డాడు కదా. సమూయేలు దేవుని సేవకు వచ్చాడు. కానీ తర్వాత బైబిల్ గ్రంథంలో చదువుతూ ఉంటే సమూయేలుకి 2 కుమారులు ఉన్నట్టు బైబిల్ చెప్తుంది. యోవేలు, తర్వాత అబీయా. చదవ రెఫరెన్స్ ఏంటి అది? 1 సమూయేలు 8వ అధ్యాయము 2వ వచనమా ఒకసారి చూడండి. సమూయేలు వృద్ధుడైనప్పుడు తన కుమారులను ఇశ్రాయేలు మీద న్యాయాధిపతులుగా. సమూయేలు కుమారులు ఇప్పుడు పుట్టారు, యావేలు, అబీయా. ఇప్పుడు మందిరంలో ఉన్నాడా, బయటికి వెళ్ళిపోయాడా? ఇప్పుడు ఏలీ ఉన్నాడు, మందిరంలో యాజకత్వం చేస్తాడు. ఏలీ కుమారులు ఉన్నారు లేదా? అలాగే సమూయేలు కూడా కుమారులు ఉన్నారంటే వివాహము జరిగింది. చాలామంది సమూయేలు మందిరంలో పెరిగాడు, ప్రవక్తగా ఉన్నాడు, ఇంక పెళ్లి చేసుకోలేదేమో అనేటువంటి భావనలో ఉన్నారు. చాలామందికి తెలియదు. కానీ బైబిల్ క్లియర్గా చదివితే సమూయేలు వృద్ధుడయ్యాడు, ఆయనకి కుమారులు పుట్టారు. కుమారుల పేరు ఏంటంట? యావేలు. వీరిని కూడా న్యాయాధిపతులుగా నియమించాడు. కానీ తండ్రికి ఉన్న పేరు వీళ్ళు తెచ్చుకోలేకపోయి కేవలం ఏలీ కుమారులు ఎలాగో వీళ్ళు కూడా అట్లాగే వచ్చి, అయ్యా నీ కుమారులు సరిగా న్యాయం తీర్చట్లేదని సమూయేలుకి కంప్లైంట్ చేసేవాళ్ళు వచ్చి. అయితే ఈయనంట షిలోహు మందిరం నుండి రామాలోకి వెళ్ళిపోయి అక్కడే ఉండి ఆయన వాళ్ళకి తీర్పులు తీరుస్తూ అంటే న్యాయాధిపతిగా ఉన్నాడు సమూయేలు. చాలా కాలం పనిచేశాడు. తర్వాత దేవుడు ఏదైనా వాక్యం చెప్తే ఈ వాక్యాన్ని ప్రజలకు చెప్పే విషయంలో కూడా సమూయేలు చాలా చక్కగా నెరవేర్చాడు. తర్వాత యాజకత్వం మందిరంలో చేశాడు. ఇప్పుడు ఎన్ని పాత్రలు ఉన్నాయని మొత్తం? యాజకుడు, న్యాయాధిపతి, ప్రవక్త. ఈ 3 పాత్రలు ఒక ఆయన చేశాడు మరలా బైబిల్లో. ఎవరు చెప్పండి? రాజు, ప్రవక్త, యాజకుడు అని పిలుస్తారు ఆయన. ఎవరు? ఈయనకిలాగే 3 పాత్రలు. యేసుక్రీస్తు ఆయన యాజకుడు, యాజకత్వం చేసిన తర్వాత ప్రవక్త అంట, తర్వాత న్యాయాధిపతి, న్యాయం తీర్చేవాడు. ఈ 3 పాత్రలు యేసుక్రీస్తు పోషించారని పండితులు చెప్తా ఉన్నారు. అయితే వినండి జాగ్రత్తగా. ఇలా జరుగుతున్నప్పుడు మనసాన్ని తీసుకెళ్ళిపోయారు. ఎవరు? ఫిలిస్తీన్లు. మనసుని తీసుకెళ్ళి 20 years 20 సంవత్సరాలు కిర్యత్యారీం అనే ప్రదేశంలో పెట్టేశారు. వినాలి జాగ్రత్తగా. అక్కడ పెడితే దేవుడంట ఫిలిస్తీన్లందరినీ మొత్తుతున్నాడంట మనసం పట్టుకెళ్ళిపోయేసరికి. నేను ఒక విషయం చెప్తా. దేవుని సన్నిధిలో ఉన్న వాటిని మన ఇంట్లో పెట్టుకొని మనం వాడుకుంటే శాపం. అది కూడా జాగ్రత్తగా వినాలి. దేవునికి సంబంధించిన ధనమే కానీ సామాగ్రి కానీ ఏదైనా పెట్టుకుంటే దాని వలన కూడా మనం శపించబడతాం. నీకు తెలుసా లేదా? గతంలో చెప్పుకున్నాం. ఆకాను అనేటువంటి ఒక ఆయన ఏం చేశాడు? వెళ్ళిపోయి శపితమైన ఎరికో పట్టణానికి వెళ్ళి అంతా కాల్ చేసినప్పుడు కొంత వెండి బంగారం తెచ్చుకొని వస్త్రాలు తెచ్చుకొని దాచుకున్నాడు గుడారం కింద. అప్పుడు యెహోషువ హాయి మీదకి వెళ్తే ఓడిపోయాడా, గెలిచాడా? అప్పుడు ప్రభుని అడుగుతాడు, ప్రభా ఏంటి మాకు ఇలా అంటే, ఇదిగో ఆ దేవుని వద్దన దాన్ని, దేవునికి సంబంధించిన దాన్ని దేవుని మందిలో తెమ్మంటే తీసుకు ఇంట్లో పెట్టుకున్నాడు. ఆ శపించిన దాన్ని నువ్వు ఇంట్లో పెట్టుకున్నావు కాబట్టి ఆ యుద్ధం అనేది మీరు ఓడిపోతూ వచ్చారు. అప్పుడు తీసుకొచ్చి అందరి ముందు ఆయన పెట్టేసి కాల్ చేస్తారు. గుర్తుందా మీకు అది? కాబట్టి దేవుని సామాగ్రిని ఎవరైనా వాడుకుంటే, వాడుకోవచ్చా వాడుకోకూడదా? చర్చిల్లో జగ్గులు బకెట్లు పెడితే ఇంటికి తీసుకెళ్ళి రావు. ఇంకా క్యాన్స్ సరే, ఏదైనా చర్చికి సంబంధించింది ఏది కూడా అంటే అది వాడని తీసి పక్కన పెడితే తర్వాత సంగతి. వాడే వాటిని తీసుకెళ్ళిపోయి ఇంట్లో పెట్టుకొని అన్నం ప్లేట్లు వేసుకోవడాలు, వాడుకోవడాలు ఇట్లా చేయకూడదండి. చేశారా? ఏదైనా ఉందా ఇంట్లో తీసుకెళ్ళి మందిరంలో పడేయండి. ఎందుకంటే దానివల్ల మీకు నష్టమే, కానీ అది దేవునికి ప్రతిష్ఠించబడింది, మీరు తీసుకోకూడదు. ఇలాగే ఇంకో విషయం చెప్తానండి. దానియేలు కాంతలో ఉన్నప్పుడు బెల్షాజర్ అని ఒక ఆయన ఉన్నాడు, చూసారా? ఆయన ఏం చేశాడు చెప్పండి? ఏం చేశాడు? పాత్రలు ఉంటే చూసారా? ఆ పాత్రలు తీసుకెళ్ళిపోయి మందిరంలో ఉన్నటువంటి బంగారు పాత్ర తీసుకెళ్ళి ఇంట్లో ద్రాక్షరసం పోసుకొని తాగాడు. గుర్తుందా మీకు? ద్రాక్షరసం పోసుకొని పాత్రలో తాగుతూ ఉంటే అప్పుడు ఒక వ్రేలు వచ్చి రాస్తుంది, మేనే మేనే టేకేలో ఫాల్సిస్. దేవుడు నిన్ను లెక్క చూశాడు, లెక్కలో నీవేమైపోయావు? తక్కువగా తోచిపడ్డావు. కాబట్టి లెక్క దేవుడు ముగించాడు. ఈరోజు నీ టైం అయిపోయింది,
అని చెప్పి ఆ రోజే రాజు వచ్చి పట్టేసుకుంటాడు. రాజు పట్టేసుకొని ఆయన్ని చంపేస్తాడు. కాబట్టి వినండి, అలాంటిది సామాగ్రిని తీసుకెళ్ళి ఇంట్లో వాడుకుంటే అది శపించబడుతుంది. కాబట్టి ఇక్కడ మందసాన్ని తీసుకెళ్ళి అక్కడ పెడితే 20 ఏళ్ళు అక్కడ ఉంటే ప్రభు ఒక్కొక్కరిని మొద్దుతూ ఉంటే చచ్చిపోతుంటే వాళ్ళు అనుకున్నప్పుడు సిద్ధాంతం పిలిపించారు. ఆ రోజు కరణ పిశాచం గల వాళ్ళు పిలిపించి, అయ్యా ఇదిగో ఆ మందసం మేము యుద్ధంలో తెచ్చిపెట్టుకున్నాం, బంగారపుది అది, కాబట్టి తెచ్చిపెట్టుకున్నాం, చాలా వస్తువులు ఉన్నాయి అందులో, ఇది ఉండటం వల్ల మాకు ఇలా జరుగుతుంది, ఏం చేయమంటావు అని అడుగుతాడు. వాడు ఏమంటాడు తెలుసా, ఇది ఎప్పుడు కూడా కాడి మోయని ఎద్దులు లేదా ఆవులు ఉంటాయి చూసారా, వాటిని తీసుకొచ్చి ఎప్పుడు ఎక్కని బండి తెచ్చి మనసాన్ని తీసుకెళ్ళి వాళ్ళ ఊరు దింపేయండి అని చెప్తాడు. సరే, ఆయన మాట చొప్పున ఎప్పుడు కాడిమోయిన ఎద్దుల్ని బండిని తీసుకొచ్చి మందసాన్ని ఎక్కించి, మందసాన్ని ముట్టుకుంటే చచ్చిపోతారు తెలుసా మీకు, మందసాన్ని ముట్టుకుని చచ్చిపోతారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఎక్కించేసి వాళ్ళ ఊరికి పంపించేశారండి, షిలోహు మందిరం వైపు. ఆ మందిరానికి పంపించేసి వాళ్ళందరూ తీసుకుని వెళ్ళిపోతూ ఉంటే అప్పుడు ఆ మందసాన్ని తీసుకొచ్చి మరలా షిలోహులో అక్కడ పెడతారు. అంతకాలం దేవుడు వారిని మొత్తుతూనే, దేవునికి సంబంధించింది ఏది కూడా మనము వాడుకోకూడదు, దేవునికి తీసింది ఏది కూడా మనము వాడుకోకూడదు. హాస్పిటల్ పెడతారు, మీరు గమనించారు లేదో అనండి, దేవుని తీసి పక్కన పెట్టేసి గుర్తొచ్చిన వల్ల అది వాడుతున్నారు అనుకో, అదన్నీ హాస్టల్కి పోతాయి, హాస్పిటల్కి పోతాయి. నిజం, అది వాస్తవం అండి. మీరేది అనుకోండి, బెదిరిస్తున్నారా కానుకల కోసం చాలామంది బయట అంటారు, తప్పు. అది దేవుని కోసం ప్రత్యేకించింది ఏదైనా, నీ బిడ్డలు కానీ నీకు సంబంధించింది కానీ ఏదైనా తీసి పక్కన పెట్టింది నువ్వు వాడేసుకుంటే దానివల్ల నీకు ఉపయోగం లేదు. గుర్తుపెట్టి, దేవునిది పవిత్రంగా వాడాలని దాని ఉద్దేశం. ఇంకోటి, ఇప్పుడు ఈ సమయాలు అంట అక్కడ ఉండి ఇలాగా న్యాయాధిపతిగా ఉండి న్యాయం తీరుస్తూ యుద్ధాలు వస్తున్నప్పుడు ఆయన ఏం చేసేసా, మనసం తీసుకెళ్ళినా కానీ ఓడిపోయారు. ఇప్పుడు ఏం చేశారు, ప్రభుతో అడిగారు, ప్రభు మనసం తెచ్చాము అయినా ఓడిపోయారు, ఏం చేయాలంటే అప్పుడు అంటాడు ప్రభు, ఇదిగో వారు అష్టారోతు దేవతను బయలు దేవతను పూజ చేస్తున్నారు, ఎప్పుడైతే వాటి నుండి పక్కకు వస్తారో అప్పుడే వారికి విజయం ఇస్తానంటే, తర్వాత వాళ్ళందరూ మిస్పా అనే ప్రాంతానికి పిలిచి సమూయేలు వాళ్ళందరితో మాట్లాడి, ఇదిగో మీకు విజయం కావాలి అంటే, శత్రులు మిమ్మల్ని రేపకుండా ఉండాలంటే మీరు ఒకటే పని చేయాలి, మీరు అన్య దేవతలను పూజించడం మానేసేయండి, పూజించడం మానేసేయండి, ఎప్పుడైతే ప్రభు ఎత్తుతుందో అప్పుడు విజయం ఇస్తాడు అని చెప్పి. కాబట్టి వాళ్ళు నిజంగానే ఒప్పుకొని ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసే తర్వాత ఒక పెద్ద యుద్ధం జరుగుతుంది, ఫిలిస్తీన్లకి ఇజ్రాయేల్ జరుగుతుంటే, దేవుడంట ఫిలిస్తీన్లు ఉన్న ప్రదేశంలోకి వెళ్ళిపోయి పెద్ద పెద్ద ఉరుములు వడగండ్లు కురిపించేసరికి వీళ్ళు బెదిరిపోయి అల్లాడిపోతూ ఉంటే ఇజ్రాయేల్ వాళ్ళని చంపేస్తారు. ఈ యుద్ధంలో విజయం ఎవరికి వస్తుంది తెలుసా, ఇజ్రాయేల్కి వస్తుంది. కొంతకాలం అయిన తర్వాత ఇంకో విషయం చెప్తా, అన్య దేవతలను పూజించడం దేవునికి ఇష్టం ఉందా లేదా, దానికి నేను సింపుల్ చెప్తానండి. నిన్ను అన్న తండ్రి ఒకడు ఉన్నప్పుడు వేరే వాళ్ళ దగ్గర, నాన్న నువ్వే నాకు అన్ని అంటే తండ్రికి ఎట్లా ఉండో చెప్పండి, మీరు చెప్పండి సింపుల్గా. బైబిల్లో నేను ఒక వాక్యం పెట్టాను నిన్న గ్రూపులో, వ్యర్థమైనది నీ నోటితో ఉచ్చరించవచ్చా ఉచ్చరించకూడదా, ఆ వాక్యము చూడండి, నిర్గమకాండంలో ఉంటుంది అనుకుంటా, నేను అది చెప్పి ముగించేస్తాను. ఇంకా నేను మీతో చెప్పిన వాటన్నింటి జాగ్రత్తగా గైకొన వలన వేరొక దేవుని పేరు ఉచ్చరించకూడదు, అది నోటి నుండి రానియ్య. నిర్గమకాండం 23:10. అంటే వేరొక దేవతల పేర్లు మీ నోటితో చెప్పొచ్చా చెప్పకూడదా, అంటే జనరల్గా మాట్లాడేటాకు పక్కన పెట్టేసి బైబిల్ ఏం చెప్తున్నారు సార్, ప్రభు ఒక ఆజ్ఞ ఇచ్చాడు, నీ దేవుడిని యెహోవా నేను తప్ప వేరొక దేవుడు నీకు ఒక్కడే తండ్రి. మరి ఇప్పుడు బయట చూస్తే యూట్యూబ్లో ఏం చేస్తాను చెప్పండి, వేరే దేవతల పేరు పెట్టి జై కొడుతున్నారు. చూసారా వీడియోస్ అన్నీ? అనొచ్చు అనకూడదా? వాళ్ళని కన్విన్స్ చేయడం కోసం మనం అంటున్నాం. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, వాళ్ళ విశ్వాసం వాళ్ళకు ఉంది, వాళ్ళు తప్పట్టడం నేను వినండి, వాళ్ళ విశ్వాసం వాళ్ళది వదిలేయటం. కానీ బైబిల్ ఏం చెప్తుంది తెలుసా, ఇదిగో నేను మీతో చెప్పిన వాటిని జాగ్రత్తగా గైకొని వేరొక దేవుని పేరు ఉచ్చరింపకూడదు, అది నీ నోట నుండి రౌద్నం. అందరికీ నోటితో కూడా పేర్లు చెప్పొద్దు అంట మేము, ఎందుకంటే పరిశుద్ధులైన దేవుని బిడ్డలు మీరు. కాబట్టి ఈ ఛాయిస్ మీదే, బైబిల్ వాక్యం మీద చెప్తుంది కాబట్టి మీరు ఏం చేస్తారో అది మీ ఇష్టం. కొంతకాలం అయిన తర్వాత ఇంకా వాళ్ళు ఎప్పుడైతే తప్పు ఒప్పుకొని ప్రభు వైపు తిరుగుతారో దేవుడు ఏం చేస్తే యుద్ధంలో విజయాన్ని ఇచ్చేస్తాడు. అక్కడంట విజయం వచ్చిన చోట వాళ్ళు ఏం చేశారంటే, ఒక రాయి ఉంటే రాయికి ఎబినేజర్ అని పేరు పెట్టాడు. ఎబినేజర్ అంటే దేవుడే సహాయుడు అని అర్థం. ఎబినేజర్ అంటే ఏంటి, చాలా పాటలు వస్తున్నాయి కదా. ఏం చేశారు, ఎబినేజర్ అనగా దేవుడే సహాయకుడు. తర్వాత ఈ సమూయేలు పెద్దవాడైపోయి యాజకత్వం చేసి ఇజ్రాయేల్ అందరి పక్షంగా నిలబడి ఆయన ఒకనొక దినాన్న చనిపోతాడు.
ఆయన చనిపోయిన తర్వాత, మరణించిన తర్వాత పాతి పెట్టేస్తారు సమూయేలు దాదాపు మొదటి సమూయేలు గ్రంథంలోనే కొంతవరకే ఉంటాడు, రెండో సమూయేలు గ్రంథంలో లేడు. కానీ రాజుల గ్రంథం మొదటి సమూయేలు అంతానేమో సౌలు గురించి, సమూయేలు గురించి ఉంటాడు. రెండవ సమూయేలు గ్రంథంలో దావీదు గురించి మనం చూస్తాం. కాబట్టి ఈ సమూయేలు గ్రంథంలో మనం ఆలోచిస్తే ఇంకా చాలా ఉన్నాయి చెప్పుకోవాల్సినవి. నెక్స్ట్ వీక్ నేను అందరికీ మీకు వివరించి చెప్తాను. కాబట్టి ఆయన కొంతకాలం అయిన తర్వాత సమూయేలు ఏమైపోయాడంట, ముసలి వాడైపోయి మరలా చనిపోతారు. సమూయేలు స్టోరీ ఇదంతా. మీరందరూ బైబిల్ చదువుతున్నారా? బైబిల్ చదువుతున్నారా? చదవట్లేదా? సమూయేలు తర్వాత సౌలుని పిలిపిస్తాడు. మాకు ఒక రాజు కావాలి. ఏమంటారంటే వీళ్ళు, తేపకొకళ్ళు వచ్చి పద్దాకల అమ్మోనీలు మోయాబీలు వచ్చి మా యుద్ధం చేస్తున్నారు, మమ్మల్ని పట్టించుకునేవాళ్ళు లేడు, మాకు ఒక రాజు కావాలని సమూయేలు చెప్తాడు. సమూయేలు అయితే దేవుడు అంటాడు, నేనే రాజుగా ఉన్నాను, ఇంకా వాళ్ళకి రాజు ఎందుకంటే, అయినా రాజు కావాలి అంటారు. అప్పుడు ప్రభు అంటాడు, సమూయేలుతో అన్నీ చెప్తాడు. వెళ్ళిపోయి ప్రవక్తగా వెళ్ళి చెప్పగానే ప్రభు అంటాడు, సరే వారు కోరుకున్నట్టుగానే రాజును వాళ్ళకి ఇచ్చాయి. ఈ రాజును అభిషేకించింది ఎవరు? సమూయేలు. రాజును అభిషేకించింది, సౌలును అభిషేకించింది ఎవరు? దావీదును అభిషేకించింది ఎవరు? సమూయేలు అంటే ప్రవక్త. ఆయన వస్తున్నాడంటే సౌలు కానీ దావీదు కానీ వణికిపోయారు. అంత గొప్ప ప్రవక్తగా బైబిల్ గ్రంథంలో ఆయన నిలబడి. కాబట్టి నేను చెప్తా, చిన్న వయసులోనే, చిన్నతనంలోనే ప్రభువుకి దగ్గరగా నిలబడి ప్రభువు మాట విని ప్రభువుకి ఏదైతే అనుకూలంగా చేసాడో అటువంటి వ్యక్తిని దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తాడు. నేను చెప్పిన సమయం చాలా తక్కువే, సమయం లేదు కాబట్టి ఇంకొక సమయంలో ఆయన గురించి ఇంకా విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. తల వంచండి, కళ్ళు మూసి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన దేవా, స్తోత్రములు. సర్వశక్తి కలిగిన దేవా, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఏ దినమున సమయాల గురించి కొన్ని విషయాలు మేము జ్ఞాపకం చేసుకున్నాం ప్రభా, వాటిని బట్టి నీకు స్తోత్రాలు. పరిశుద్ధుడా, మరి సమయాలు చిన్న వయసులో జ్ఞానము కలిగి నీ సన్నిధిలో మోకరించాడు, నీకు లోబడ్డాడు, పెద్దరికాన్ని గౌరవించాడు. అదే రీతిగా ప్రభా నీ మాటలన్నీ విని ఆజ్ఞలన్నీ ప్రకారం చేశాడు ప్రభా. తర్వాత న్యాయాధిపతిగా ఉండి న్యాయము తీర్చి నీ పక్షంగా నిలబడి నీవు చెప్పిన ప్రతి మాటను ప్రజలకు తెలియజేశాడు. నిజంగా సమూయేలు వలె మేము కూడా ఆశీర్వదించబడాలని ఆశపడుతున్నాం. నీకు సమర్పించుకొని నీ రాజ్యం కొరకు ప్రయాసపడే కృప మాకు దయచేయమని మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొని పొందుకున్నాము తండ్రి. ఆమేన్.